సందేశానికి తిరిగి స్వాగతం. సహోదరి సహోదరులారా, ఈ రీతిగా క్రమ పద్ధతి వల్ల సజావుగా సాగే వాటికి ఇంకా ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. గోడ గడియారం, బండి చక్రాలు, రంగుల రాట్నం, మజ్జిగ కవ్వం, కుమ్మరి చక్రం, పిండి మర, గానుగా, ఇంకా ఇలాంటివెన్నెన్నో మనం మన దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో భజనలు పాడటంలో కూడా ఒకే చరణాన్ని పదే పదే పాడటం ద్వారా మనసులో ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. లయబద్ధంగా సాగే వీణులకింపైన సంగీతం చెవిని పడినప్పుడు మనస్సు డోలయామాన స్థితికి చేరుకుంటుంది. బడలికి తీరి నరాలకు కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. అలాగే దినమంతా పనులతో అలసిపోయిన మెదడుకు మనసుకు జపమాల ప్రార్థన వల్ల ప్రశాంతత సిద్ధిస్తుంది. రక్త ప్రసరణ కూడా క్రమబద్ధమవుతుంది. మానసిక ఆందోళన, ఆరాటాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా శారీరకంగానే గాక ఆధ్యాత్మికంగా కూడా దేవుని పట్ల శ్రద్ధను, దైవ బాంధవ్యం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. మన రక్షణకు మనల్ని సంసిద్ధపరుస్తుంది. మే నెల భక్తి కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆరంభమైనదే. 1917 సంవత్సరంలో మే నెల 13వ తేదీన మరియమాత ఫాతిమా నగరంలో దర్శనమిచ్చిన రోజు. ఆ జ్ఞాపకార్థమై మే మాసమంతా మరియమాత పూజిత మాసంగా కొనియాడబడుతుంది. అలాగే అక్టోబరు నెలలో మరియమాత చివరిసారిగా ఫాతిమాలో దర్శనమిచ్చింది కాబట్టి అక్టోబరు మాసాన్ని జపమాల రాజ్ఞికి అంకితం చేయడం జరిగింది. ఇది జపమాల చరిత్ర. సహోదరి సహోదరులారా, మరి చాలా సందర్భాలలో మనం మన వాడుక భాషలో జపమాల చెప్పారా అని అంటూ ఉంటారు. నిజానికి జపమాల చెప్పటం కాదు, జపమాలను మనం ధ్యానించాలి. అది ధ్యాన ప్రార్థన. దురదృష్టం ఏంటంటే చాలాసార్లు మనం ఈ ధ్యాన ప్రార్థన చేయటం లేదు, జపమాలను చెప్తున్నాం అంతే. కారణం ఏంటంటే ఆ ధ్యానించే ప్రక్రియ చాలా చోట్ల జరగటం లేదు. ఉదాహరణకి మొదటి సంతోష దేవరహస్యము మరియకు గాబ్రియేలు సన్మనస్కుడు మంగళవార్త చెప్పుటను గూర్చి ధ్యానించుదుముగాక అని ఉంది. సహోదరి సహోదరులారా, ఈ 10 మంగళవార్త జపాలు ఒక పరలోక జపం చెప్పే సమయంలో ఏ రీతిగా మరియకు గాబ్రియేలు సన్మనస్కుడు చెప్పిన వర్తమానము శుభవార్త అయ్యింది. ఒక కన్యకగా, ఒక యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యగా నీవు గర్భం ధరిస్తావమ్మా అనే వార్త నిజంగా మంగళవార్తేనా, శుభవార్తేనా అని ఒకసారి మనం ధ్యానించాలి. వ్యక్తిగతంగా చూస్తే యోసేపుకు ప్రదానం చేయబడిన ఆ కన్యకు ఆ భర్త ప్రమేయం లేకుండా గర్భము ధరించడం కొంచెం కలవరపెట్టే వార్తే, భయపెట్టే వార్తే. మరీ కూడా కలత చెంది నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగునని దేవదూతను ప్రశ్నించింది. అయితే ఇది దేవుని ఆత్మ వలన, పవిత్రాత్మ ప్రభావం వలన నీకు జరుగుతుందమ్మా, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుందన్నమ్మా అమ్మా అని చెప్పినప్పుడు ఒక విధంగా ఆ స్వీకరణ అనేది కష్టతరమైనప్పటికీ లోకోద్ధారణ నిమిత్తం, లోకరక్షణ నిమిత్తం మరియ తల్లి దేవుని చిత్తానికి తల వంచింది. దేవుని చిత్త ప్రకారమే
నాకు జరుగునుగాకని చెప్పగలిగింది. మరియా తన బాగు కంటే కూడా లోకరక్షణను కాంక్షించింది. లోకానికి అంతటికీ ఇదొక శుభ సమాచారం అని ఆమె విశ్వసించింది. అందుకొరకే అది మంగళవార్త అయ్యింది. అయితే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మరియ వలె ఈ రక్షణ ప్రణాళికలో ఆయన కొరకు వినియోగించుటకు చిన్న చిన్న సిలువలు ఏ రీతిగా అయితే మరియ ఒక కన్యకగా ఉన్నప్పుడే గర్భం దాల్చాల్సి వచ్చిందో, అటువంటి శ్రమలు, కష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనము ఏ రీతిగా దాన్ని అంగీకరిస్తున్నాం? మరియ వలె దేవా, నేను నీ దాసురాలను, నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాకని చెప్పగలుగుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది మనం జపమాలలో చేయాల్సిన ప్రార్థన. అందుకొరకే సహోదరి సహోదరులారా, ఒక విధంగా చెప్పాలంటే జపమాల ధ్యాన ప్రార్థన. ఈ చరిత్రలో, రక్షణ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టాలను మనం ఈ ప్రార్థన ద్వారా ధ్యానించుకుంటూ ఉన్నాం. అందుకే ఒక పునీతుడు అన్నాడు, జపమాల చిన్న బైబిలు గ్రంథమని. జపమాలలో సంతోష దేవరహస్యాలున్నాయి, జపమాలలో దుఃఖ దేవరహస్యాలున్నాయి, జపమాలలో మహిమ దేవరహస్యాలున్నాయి. ఈ మధ్యనే మనకు వెలుగు దేవరహస్యాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటిని ధ్యానించుకొని మన జీవితానికి అనువయించుకొని ఏ రీతికైతే వాక్యం మనల్ని దేవుని చిత్తానికి జీవించేలా నడిపిస్తుందో, జపమాల ముఖ్య ఘట్టాలు ధ్యానించడం ద్వారా కూడా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మారుతూ ఉన్నాం. అందుకే దీనిని ధ్యాన ప్రార్థన అంటూ ఉన్నాం. అయితే సహోదరి సహోదరులారా, ఇంకా జపమాలలో కేవలం ధ్యానమే కాదు, ఈ ఒక పరలోక జపం, 10 మంగళవార్త జపాలు అయిన పిదప త్రిత్వేక స్తోత్రాన్ని చెప్తూ ఉన్నాం. త్రిత్వేక స్తోత్రం అంటే దేవుణ్ణి మహిమపరిచే ప్రార్థన. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో వలె ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాకని మనం చెప్తున్నాం. అందుకే ఇందులో మహిమ ప్రార్థన కూడా ఉంది. ఆ త్రిత్వేక స్తోత్రమైన పిదుప మనం చూస్తే పశ్చాత్తాప ప్రార్థన చెప్తూ ఉన్నాం. ఓ దేవా, నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అక్కడితో ఆగిపోక మన పాపాల కొరకే కాకుండా ప్రభుని చెంత విజ్ఞాపన ప్రార్థనగా, ముఖ్యంగా ఏ ఆత్మలైతే నీ దరికి చేరాలో, నీ నుండి దూరమైపోయాయో ఆ ఆత్మలను నిత్య నరకాగ్ని నుండి కాపాడమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇన్ని ప్రార్థనలు కలబోసిన ఈ జపమాల అక్కడితో ఆగిపోకుండా సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క విజ్ఞాపనాన్ని మనం అడుగుతున్నాం. ప్రతి మంగళవార జపంలో ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని ఈ 53 పూసల జపంలో 53 సార్లే ప్రార్థించటం కాకుండా మరలా జపమాల ప్రార్థనలో దేవుడు ఆమెకిచ్చిన ఉన్నత స్థానాన్ని, దేవుడు ఆమెకిచ్చిన ఉన్నత స్థితిని గుర్తు చేస్తూ ఆమెను కొన్ని బిరుదులతో కొనియాడుతూ మా కొరకు ప్రార్థించమ్మా, మా కొరకు ప్రార్థించమ్మా అని మరలా జపమాల ప్రార్థనలో ఆమెను అడుగుతున్నాం. ఎటువంటిది ఈ అమ్మ? అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనే సామెత ఉంది. కానీ మన తల్లి మరియ తల్లి అడగకముందే అవసరాన్ని గుర్తించి అవసరాన్ని తన తనయుని చెంత విన్నవించే గొప్ప తల్లి. యోహాను సువిశేషం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కానాపల్లె విందులో ఏ రీతిగా ఆ విందులో ద్రాక్షారసము కొరవడినప్పుడు ఆ తల్లి ఆ విషయాన్ని గుర్తించి ఆ పెండ్లి విందు చేసే పెద్ద ఆమెను అడగకపోయినప్పటికీ తనయుని చెంతకెళ్ళి వారికి ద్రాక్షారసము లేదని విన్నవించింది. అవసరాన్ని గుర్తించటమే కాదు,
అవసరాన్ని కొరకు తనయుని చెంత మన తరపున ప్రార్థించే తల్లి, మనం అడగకుండా ప్రార్థించే తల్లి మనకు దొరకటమే మన అదృష్టం. అటువంటి తల్లిని 53 సార్లు మంగళవార్త జపంలో, బహుశా మరొక 53 సార్లు 60 సార్లు ఈ జపమాల ప్రార్థనలు మా కోసం ప్రార్థించామని అడుగుతున్నాం. తప్పక ఆ తల్లి ఆ తనవి చెంత ప్రార్థిస్తుంది. ఇటువంటి గొప్ప జపమాల ప్రార్థనను పునీత 2వ జాన్ పాల్ పాపు గారు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రార్థన అన్నారు. మనం కూడా మన జీవితంలో తల్లిచ్చిన గొప్ప ఆయుధంగా దాన్ని గుర్తించి, సహోదరి సహోదరులారా, భక్తి శ్రద్ధలతో దాని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ధ్యానించే ప్రార్థనగా జీవితంలో ధ్యానిద్దాం. ఆ మధురఘట్టాలను ధ్యానించి దేవుని రాజ్యానికి వారసులవుదాం. ప్రార్థిద్దాం. దయగల తండ్రి, మా కథోలిక సాంప్రదాయంలో జపమాల ప్రార్థనను తల్లి ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ జపమాలలో ఎల్లప్పుడూ ప్రభువా, రక్షణ చరిత్రలో ఉండే మధుర ఘట్టాలను హృదయపూర్వకంగా మేము ధ్యానించుకుంటూ మా జీవితాలలో కూడా నీవిచ్చే ఏ పనినైనా, నీవిచ్చే ఏ కర్తవ్యాన్నైనా నీ చిత్తంగా అంగీకరిస్తూ, నీ చిత్తానుగుణంగా నీ మహిమ కొరకే వినియోగించుకొని ఆ ప్రార్థనా సహకారంతో విశ్వాసములో బలపడి మేమును తల్లి వలె నీ చిత్తానికి పెద్దపీట వేసి పరలోకానికి వారసులయ్యే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.